గుడ్ మార్నింగ్ టు ఆల్. లాస్ట్ క్లాస్ లో నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ లా ఏదైతుందో దాని గురించి డిస్కస్ చేసామండి. నెక్స్ట్ వచ్చి ఇక్కడ అయానిక్ ఈక్విలిబ్రియం అనేటువంటి చాప్టర్ అండి. అయానిక్ ఈక్విలిబ్రియం అండి. అయానిక్ ఈక్విలిబ్రియం అనేటువంటి ఈ యొక్క చాప్టర్ లో మీకు ఇంపార్టెంట్ రెండు డెఫినేషన్స్ ఉన్నాయి. ఏంటంటే ఒకటి సాల్యుబిలిటీ ప్రొడక్ట్ అండ్ రెండు వచ్చి కామన్ అయాన్ ఎఫెక్ట్ అనేటువంటి రెండు విషయాల గురించి మీకు ఇక్కడ ఇవ్వడం జరిగిందాం. దాంట్లో అయానిక్ ఈక్విలిబ్రియం లో చూసినట్టు అసలు అయానిక్ ఈక్విలిబ్రియం అంటే ఏంటి అనేటువంటి దాన్ని చూసినట్లయితే జనరల్ గా ఈక్విలిబ్రియం అంటే ఒక రియాక్షన్ చూసినట్లయితే మనకి దాంట్లో ఏం జరుగుతుంది అనేటువంటిది చూసినట్లయితే ఎలా ఉంటుందండి. రియాక్టెంట్స్ దేని కింద కన్వర్ట్ అవుతాయి, ప్రొడక్ట్ కింద కన్వర్ట్ అవుతాయి. ఇలాగా రియాక్టెంట్స్ ప్రొడక్ట్ కింద కన్వర్ట్ అవడంలో ఇక్కడ టూ టైప్ ఆఫ్ రియాక్షన్స్ జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఒకటి రియాక్టెంట్స్ డైరెక్ట్ గా ప్రొడక్ట్ కింద కన్వర్ట్ అయ్యింది అనుకోండి, ఇట్ ఇస్ కాల్డ్ ఫార్వర్డ్ రియాక్షన్. అదే ప్రొడక్ట్స్ మళ్ళీ రియాక్టెంట్స్ కింద కన్వర్ట్ అయ్యింది అనుకోండి, దట్ ఇస్ కాల్డ్ బ్యాక్వర్డ్ రియాక్షన్. అలా ఫార్వర్డ్ రియాక్షన్ బ్యాక్వర్డ్ రియాక్షన్ జరగడానికి మధ్యలో ఉన్నటువంటి ఒక స్టేట్ ఏదైతే ఉందో ఆ స్టేట్ మనం ఏమంటాం అంటే ఈక్విలిబ్రియం పొజిషన్ అంటాం. అంటే ఆ పొజిషన్ దగ్గర ఫార్వర్డ్ రియాక్షన్ ఎంత అయితే జరిగిందో సేమ్ బ్యాక్వర్డ్ రియాక్షన్ కూడా అంతే ఛాన్సెస్ ఉంటాయి. అటువంటి అయాన్స్ నుంచి మొత్తం ఈ యొక్క చాప్టర్లో ఈ టైప్ ఆఫ్ ఎయిర్ అనేటువంటిది వాడతాం. దాంట్లో మనకి మొత్తం అంత అవసరం లేదు. చాలా చాలా ఇంపార్టెంట్ 5 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయండి. రెండు ఏంటి అంటే అవి ఒకటి సాల్యుబిలిటీ ప్రొడక్ట్, రెండోది వచ్చి నెక్స్ట్ కామన్ అయాన్ ఎఫెక్ట్ అనేటువంటి రెండు విషయాలు ఉన్నాయి. అసలు సాల్యుబిలిటీ ప్రొడక్ట్ అంటే ఏంటంటే దాన్ని చూసినప్పుడు జనరల్ గా మనకి ఇది చెప్పాలంటే అయానిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్ అంటే అనేటువంటిది తెలియాలండి. దీని గురించి మాట్లాడుకునే ముందు అయానిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్ ఉంటుంది. అయానిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్ అంటే ఏం చెప్తా ఉంటే జనరల్ గా వాటర్ అనేటువంటిది ఏదైతే ఉందో దాని యొక్క ఫార్ములా ఏంటండి H2O. వాటి యొక్క కాన్సంట్రేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క అయాన్స్ ఇలాగ మనం రిప్రజెంట్ చేసినట్లయితే ఈ ప్రొడక్ట్ మనం ఏమంటాం అంటే అయానిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్ అంటాం. సేమ్ సాల్యుబిలిటీ ప్రొడక్ట్ కూడా సేమ్ డెఫినేషన్ అండి. బట్ ఇన్ ది కేస్ ఆఫ్ ఇక్కడ మోలార్ కాన్సంట్రేషన్స్ అనేటువంటి కన్సిడర్ చేయం. ఇక్కడే తీసుకుంటాం అనేటువంటి దాన్ని చూసినట్లయితే అది ఈ రకంగా ఉంటుంది, విచ్ ఇస్ ది ప్రొడక్ట్ ఆఫ్ మోలార్ కాన్సంట్రేషన్ ఆఫ్ క్యాటయాన్ అండ్ యానియాన్ ఇన్ ది సాచురేటెడ్ సొల్యూషన్ ఆఫ్ ఏ సాల్ట్ అట్ రూమ్ టెంపరేచర్. అంటే ఒక సాల్ట్ అంటే ఏదైతే ఉందో అది సాచురేటెడ్ సొల్యూషన్ కింద తీసుకున్నాం. సాచురేటెడ్ సొల్యూషన్ కింద తీసుకున్నప్పుడు అది 2 అయాన్స్ ఫామ్ చేస్తుందండి. అవి 2 అయాన్స్ ఫామ్ చేసినట్లయితే దాని యొక్క మోలార్ కాన్సంట్రేషన్ యొక్క ప్రొడక్ట్ ఏదైతే ఉందో అంటే ఫస్ట్ సపోజ్ వి హావ్ టు టేక్ కాంపౌండ్ లైక్ దిస్. AB అనేటువంటి సాల్ట్ ఉందమ్మా. AB అనేటువంటి సాల్ట్ ని నువ్వు ఏం చేసావు, వాటర్ లో కలిపి ఒక సాచురేటెడ్ సొల్యూషన్ కింద తయారు చేసావు. దేన్ని సాచురేటెడ్ సొల్యూషన్ అంటాం? ఒక సాల్ట్ ఎంత అమౌంట్ లో అయితే ఒక వాటర్ లో నీకు డిజాల్వ్ అవుతుందో దాన్ని ఏమంటాం అంటే దాన్ని సాచురేటెడ్ సొల్యూషన్ అంటాం. ఇలా నువ్వు యాడ్ చేసినప్పుడు ఈ యొక్క సాల్ట్ ప్రొవైడ్ చేసేటువంటి యానియాన్ అండ్ క్యాటయాన్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ సపోజ్ ఇట్ ప్రొవైడ్స్ స్ప్లిటెడ్ ఇంటూ A+ అండ్ B- గా స్ప్లిట్ అయినట్లయితే వీటి యొక్క మోలార్ కాన్సంట్రేషన్స్ యొక్క ప్రొడక్ట్ దట్ ఈస్ నథింగ్ బట్ మోలార్ కాన్సంట్రేషన్స్ అంటే which is A+ which is B-, ఇలాగా దాని యొక్క ప్రొడక్ట్ అంటే ఇస్ నథింగ్ బట్ మల్టిప్లికేషన్ అండి. అనేక క్యాటయాన్ అండ్ యానియాన్ యొక్క మల్టిప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో కాన్సంట్రేషన్స్ దాన్ని ఏమంటారంటే సాల్యుబిలిటీ ప్రొడక్ట్ అండి. దట్ ఈస్ ఇండికేటెడ్ విత్ KSP గా చెప్తారు. సాల్యుబిలిటీ ప్రొడక్ట్ ని KSP అంటే ఒక కాన్స్టెంట్ వాల్యూ అనేటువంటిది వస్తుంది. ఆ కాన్స్టెంట్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటాం అంటే సాల్యుబిలిటీ ప్రొడక్ట్ గా చెప్తారు. ఇలాగా వచ్చింది ఏదైతుందో ఆ డెఫినేషన్ మనం ఏమంటాం అంటే సాల్యుబిలిటీ ప్రొడక్ట్ అని చెప్తే ఇక్కడ మోలార్ కాన్సంట్రేషన్ అనేటువంటి పదం చాలా చాలా ఇంపార్టెంట్. అంటే కాన్సంట్రేషన్స్ అనేటువంటివి ఎలా ఉంటాయి అది మనం ఇక్కడ సాల్యుబిలిటీ ప్రొడక్ట్ కి సాల్యుబిలిటీకి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి ఇవన్నీ కూడా సమ్ ఎగ్జాంపుల్ తో మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చండి. అమ్మ మీకు దీనికి సంబంధించి నేను నోట్స్ ఇస్తున్నాను. సాల్యుబిలిటీ ప్రొడక్ట్ కి అండ్ కామన్ అయాన్ ఎఫెక్ట్ కి మీకు ఒక
పీడిఎఫ్ పెడుతున్నానండి, ఆ పేపర్ అనేటువంటి జస్ట్ ప్రాక్టీస్ అవుతే ఈ 2 క్వశ్చన్స్ కి మీకు ఆన్సర్ రాసినట్టే. ఏంటంటే ముందు డెఫినేషన్ అర్థం అవ్వాలండి. డెఫినేషన్ ఏంటి? ఈ డెఫినేషన్ మీకు మీ దాంట్లో ఒకటి ఉంటుంది, మీకు అర్థం ఇలా ఉంటే ఇలా రాసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. ది ప్రొడక్ట్ ఆఫ్ మోలార్ కాన్సంట్రేషన్స్ ఆఫ్ ది క్యాటయాన్ అండ్ యానియాన్ ఇన్ ది సాచురేటెడ్ సొల్యూషన్ ఆఫ్ ఏ సాల్ట్. ఒక సాచురేటెడ్ సొల్యూషన్ అంటే దేంతో ఫామ్ అయింది? సాల్ట్ తో ఫామ్ అయినటువంటి సాచురేటెడ్ సొల్యూషన్ ఏదైతే ఉందో ఆ సొల్యూషన్ ప్రొవైడ్ చేసేటువంటి, దట్ మీన్స్ ఆ సాల్ట్ ప్రొవైడ్ చేసేటువంటి క్యాటయాన్ అండ్ యానియాన్స్ యొక్క ప్రొడక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రొడక్ట్ మనం ఏమంటామంటే సాల్యుబిలిటీ ప్రొడక్ట్ కింద చెప్తామండి. ఏమంటామంటే దాని యొక్క సాల్యుబిలిటీ ప్రొడక్ట్ కింద చెప్తాం. ఈ సాల్యుబిలిటీ ప్రొడక్ట్ సంబంధించి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మనకి తీసుకున్నామండి. ఆ ఎగ్జాంపుల్స్ ఏంటి అనేటువంటిది 1 by 1 చూద్దాం. అంటే మనకి ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఇక్కడ సాల్యుబిలిటీ ప్రొడక్ట్ ఇచ్చేసి దాని యొక్క సాల్యుబిలిటీ చెప్పమంటున్నాడు, లేకపోతే ఒక సాల్ట్ సంబంధించి సాల్యుబిలిటీ ఇచ్చి సాల్యుబిలిటీ ప్రొడక్ట్ చెప్పమన్నాడు. ఇలా రకరకాలుగా ఇస్తున్నాడు. దానికి ఒక ఎగ్జాంపుల్, దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్దాం. ఫస్ట్ దీనికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో 1 by 1 డిస్కస్ చేద్దాం. ఫస్ట్ సపోజ్ there is an example. ముందు సింపుల్ గా ఉన్నటువంటి ఎగ్జాంపుల్ తీసుకుంటున్నానండి. దట్ ఈస్ నథింగ్ బట్ ఎగ్జాంపుల్ 1 ఏంటంటే మనకి ఇక్కడ సెవరల్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, కానీ ఒక ఫస్ట్ ఎగ్జాంపుల్ కింద ఏం తీసుకున్నానంటే సింపుల్ సాల్ట్ AgCl అనేటువంటి దాన్ని తీసుకున్నాను. AgCl అనేటువంటి సాల్ట్ ను తీసుకున్నప్పుడు ఇది ఎలా స్ప్లిట్ అవుతుందండి? విచ్ ఇస్ స్ప్లిటెడ్ ఇంటూ Ag ప్లస్ Cl మైనస్ Ix గా స్ప్లిట్ అవుతుంది. జనరల్ గా దీని యొక్క సాల్యుబిలిటీ S అని ఉన్నట్లయితే దీని యొక్క సాల్యుబిలిటీ ఎంత అవుతుందంటే ఇక్కడ ఒకటే అయాన్ ఉంది కాబట్టి విచ్ ఇస్ S విచ్ ఇస్ ఆల్సో S అవుతుంది. ఇప్పుడు దీనికి సాల్యుబిలిటీ అనేటువంటిది రాసినప్పుడు ఎలా రాస్తాం అనేటువంటి దాన్ని చూసినట్లయితే విచ్ ఇస్ K ఈక్వల్ టు కాన్సంట్రేషన్స్ ఏవైతే ఉన్నాయో నోట్ చేస్తామండి. Ag ప్లస్ ఇంటూ Cl మైనస్ గా రాస్తాం సింపుల్ గా. దాని నుంచి ఇప్పుడు Ag ప్లస్ ఎంత ఉంది? విచ్ ఇస్ నథింగ్ బట్ Ksp ఈక్వల్ టు ఎంత అవుతుంది? Ag సాల్యుబిలిటీ వచ్చి 1 ఉందండి, దీనికి సాల్యుబిలిటీ వచ్చి 1 ఉంది కాబట్టి దట్ ఇస్ నథింగ్ బట్ Ksp ఈక్వల్ టు ఎంత అవుతుందంటే S into S స్క్వేర్ అవుతుంది. దిస్ ఇస్ ద రిలేషన్ బిట్వీన్ సాల్యుబిలిటీ అండ్ సాల్యుబిలిటీ ప్రొడక్ట్. అంటే మనకు ఒక సొల్యూషన్ ఇచ్చేసి దీని యొక్క సాల్యుబిలిటీ ఎంత ఉంది, దాని యొక్క సాల్యుబిలిటీ ప్రొడక్ట్ ఎంత అని అడుగుతున్నాడు అన్నప్పుడు ఈ ఫార్ములా ఇచ్చేసి చేసుకోవాలి. అదే రకంగా ఇంకా 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. ఆ 2 ఎగ్జాంపుల్స్ లో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫస్ట్ సపోజ్ Ag2, సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చి Ag2 CrO4 ఇచ్చారు మీ బుక్ లో. Ag2 CrO4 ఇది ఎలా స్ప్లిట్ అవుతుంది? విచ్ ఇస్ స్ప్లిటెడ్ ఇంటూ 2Ag ప్లస్ CrO4 మైనస్ స్ప్లిట్ అయ్యి ఇలా స్ప్లిట్ అయినట్లయితే దీనికి సంబంధించి ఏం జరుగుతుంది అనేటువంటి దాన్ని చూసినట్లయితే -2 కింద ఉంటుందండి. దీనికి సంబంధించి ఎన్ని ఈజీలు ఉన్నాయనేటువంటి దాన్ని చూసినట్లయితే 2 అయాన్స్ ఉన్నాయి కాబట్టి మోలార్ కాన్సంట్రేషన్స్ దీనికి 2s అవుతుంది. ఆ సాల్యుబిలిటీ ఏదైతే ఉందో అది ఎంత అవుతుంది? 2s అవుతుంది. దీనికి సాల్యుబిలిటీ వచ్చి ఒకే అయాన్ ఉంది కాబట్టి s అవుతుంది. దాని నుంచి సాల్యుబిలిటీ కాన్స్టెంట్ దట్ ఈస్ నథింగ్ బట్ సాల్యుబిలిటీ ప్రొడక్ట్ ఏదైతే ఉందో అది ఎంత అవుతుంది? దీని అయాన్స్ ఏవైతే ఉన్నాయో మోలార్ కాన్సంట్రేషన్ గా రాయాలి కదా, Ag ప్లస్ హోల్ స్క్వేర్. ఇది ఏదైతే ఉంది ఇది ఎక్కడికి వెళ్తుందండి? పవర్ లోకి వెళ్తుంది. అండ్ CrO4 -2i. ఇప్పుడు Ag కి సంబంధించి సాల్యుబిలిటీ ఎంత ఉంది? Ksp ఈక్వల్ టు ఎంత అవుతుందంటే Ag సంబంధించి సాల్యుబిలిటీ 2s పైన ఉంది, స్క్వేర్ ఉంది. S సంబంధించి CrO4 మైనస్ సంబంధించి ఎంత ఉంది? S ఉంది. అంటే Ksp ఈక్వల్ టు ఎంత అవుతుంది? విచ్ ఇస్ 4s స్క్వేర్ ఇంటూ s. That is nothing but Ksp equal to ఎంత అవుతుందంటే 4s క్యూబ్ అవుతుంది. This is the relation between solubility product and solubility of this salt. There is another example, that is AlOH trisulfide.
ఎగ్జాంపుల్ 3 ఇది ఎలా స్ప్లిట్ అవుతుంది which is splitted into Al plus 3 plus 3OH minus ions గా స్ప్లిట్ అవుతుంది. ఇప్పుడు దీనికి సాల్యుబిలిటీ కట్టుకున్నాం అనుకోండి ఎలా ఉంటుంది which is KSP ఈక్వల్ టు ఎంత అవుతుంది దీనికి ఒకే అయాన్ ఉంది కాబట్టి ఇది S నే మూడు అయాన్స్ ఉంది కాబట్టి ఇది 3SI సాల్యుబిలిటీ ప్రోడక్ట్ ఎలా వస్తుంది which is written like this Al3 plus into OH minus ఎన్ని టైమ్స్ ఉందండి ఇది ఎక్కడికి వెళ్తుంది పవర్ లోకి వెళ్తుంది. దెన్ KSP ఈక్వల్ టు ఎంత అవుతుంది Al plus 3 కదా ఇది S అండ్ ఇది ఎంత అవుతుంది 3S హోల్ క్యూబ్ అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ KSP ఈక్వల్ టు S into ఇది ఎంత అవుతుంది 27S క్యూబ్ అయింది. దట్ ఈస్ నథింగ్ బట్ KSP ఈక్వల్ టు S into 27S క్యూబ్ అంటే 27S పవర్ 4 అయింది. ఇది ALOH ప్రైస్ ఇచ్చినప్పుడు మనకు ఉన్నటువంటి ఫార్ములా దీన్ని యూజ్ చేసుకుని మనం సాల్యుబిలిటీలు ఏవైతే ఉన్నాయో ఆ సాల్యుబిలిటీని ఫైండ్ అవుట్ చేయొచ్చండి. అమ్మ మీకు 5 మార్క్స్ ఇచ్చినట్లయితే ఎంత సరిపోతుంది. అదే రెండు కలిపి 5 మార్క్స్ ఇచ్చారనుకోండి డెఫినేషన్ రాసి ఒక ఎగ్జాంపుల్ రాస్తే చాలు. ఇది సాల్యుబిలిటీకి సంబంధించిన నథింగ్ బట్ సాల్యుబిలిటీ ప్రోడక్ట్ ఏదైతుందో దానికి సంబంధించినటువంటి ఎంటైర్ ఇన్ఫర్మేషన్ జస్ట్ ఇలా మీరు సింపుల్ వేలో రాసినా సరే ఫుల్ మార్క్స్ పడతాయి. అందువల్ల నేను ఏదైతే మీకు పెడతానో వాట్సాప్ అది చదువుకుంటే చాలా ఎన్ని క్వశ్చన్స్ సంబంధించి ఒక సింపుల్ వేలో కన్వర్ట్ చేసి మీకు తయారు చేస్తుంది అండి. నెక్స్ట్ కామన్ అయాన్ ఎఫెక్ట్ అనేటువంటి దాని గురించి మాట్లాడుకునే ముందు మీకు దీంట్లో 2 ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయండి బుక్స్లో. ఇప్పుడు దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఏంటి AGCL ప్రాబ్లం ఒకటి ఉంది సాల్యుబిలిటీ ఇచ్చాడు దానికి ఇది కట్టమంటున్నాడు కడతారు. ఇంకోటి ఏమో ALOH ఇచ్చాడు దాని యొక్క సాల్యుబిలిటీ ఇచ్చి సాల్యుబిలిటీ ప్రోడక్ట్ కట్టమంటున్నాడు. అది మీకు క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను ఎలా వచ్చింది అనేటువంటిది అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చి కామన్ అయాన్ ఎఫెక్ట్ అనేటువంటి దాని గురించి మాట్లాడదాం. ఇది ఒకసారి చూడండి. The next second one అండి which is very important that is common ion effect. ఇక్కడ పేరులో ఉంది కదా కామన్ అయాన్ ఎఫెక్ట్ అంటే కామన్ గా ఉండేటువంటి అయాన్ వల్ల వచ్చినటువంటి ఎఫెక్ట్ అండి. అంటే జనరల్ గా ఇది ఏం జరుగుతుంది అంటే ఇది కూడా వాటర్ లో జరిగేటువంటి విషయం అండి. ఏంటది ద డిక్రీజ్ ఇన్ అయనైజేషన్ ఆఫ్ ఏ వీక్ ఎలక్ట్రోలైట్ which is nothing but వీక్ ఎలక్ట్రోలైట్ అంటే ఇది బేస్ అవ్వచ్చు లేదా యాసిడ్ అవ్వచ్చు. మీకు బేస్ ఒక ఎగ్జాంపుల్ యాసిడ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీక్ ఎలక్ట్రోలైట్ caused by the addition of strong electrolyte having an ion common with the weak electrolyte is known as common ion effect అని చెప్తారండి. కామన్ అయాన్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే ఇక్కడ ఏం జరుగుతుందంట ద డిక్రీజ్ ఆర్ సప్రెషన్. డిక్రీజ్ అన్న సప్రెస్ అన్న దాని మీనింగ్ ఏంటంటే దాని యొక్క అయనైజేషన్ ఏదైతే ఉందో అది తగ్గిపోద్దండి ఒక ఎలక్ట్రోలైట్. దేనివల్ల సేమ్ ఆ ఎలక్ట్రోలైట్ లో ఉన్నటువంటి ఒక అయాన్ కామన్ గా ఉన్నటువంటి ఇంకొక కాంపౌండ్ కలపడం వల్ల తగ్గిపోయినట్లయితే అటువంటి ఎఫెక్ట్ ఏదైతుందో దాన్ని ఏమంటాం అంటే కామన్ అయాన్ ఎఫెక్ట్ అని చెప్తాడు. జనరల్ గా ఇది ఎందుకు జరుగుతుంది అంటే డైనమిక్ ఈక్విలిబ్రియం అనేటువంటిది ఫామ్ అవడం వల్ల జరుగుతుందండి. దీనికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం సింపుల్ గా ఎలా తీసుకుంటాం అంటే ఫస్ట్ సపోజ్ ఇక్కడ వీక్ ఎలక్ట్రోలైట్ అంటాడు కదా వీక్ ఎలక్ట్రోలైట్స్ ఎన్ని ఉన్నాయంటే మనకి ఒక స్ట్రాంగ్ ఒక బేసిక్ సంబంధించి ఒకటిని యాసిడ్ సంబంధించి ఒకటి తీసుకుంటాను నేను. బేసిక్ సంబంధించి యాసిడ్ సంబంధించి ఏం తీసుకుంటానంటే ఎసిటిక్ యాసిడ్ అనేటువంటిది వీక్ ఎలక్ట్రోలైట్. CH3COOH ఏదైతుందో అది వీక్ ఎలక్ట్రోలైట్. అంటే దీనికి అదే విధంగా వీక్ ఎలక్ట్రోలైట్ లో ఈ యాసిడ్ కి సంబంధించిన ఎగ్జాంపుల్ బేస్ సంబంధించి అమ్మోనియం హైడ్రాక్సైడ్ ఇది బేస్ సంబంధించినటువంటి వీక్ ఎలక్ట్రోలైట్. ఈ వీక్ ఎలక్ట్రోలైట్ ఉన్నాయి. ఫస్ట్ సపోజ్ నేను తీసుకున్నాను ఫస్ట్ ఎగ్జాంపుల్ లో ఏం తీసుకున్నానంటే ఇక్కడ ఎసిటిక్ యాసిడ్ ఏదైతుందో అది వాటర్ లో ఎలా అయనైజ్ అవుతుంది జనరల్ గా which is split into CH3COO- and H+ ion గా స్ప్లిట్ అవుతుంది.
ఈ యొక్క అయనైజేషన్ ఏదైతే ఉందో ఆ అయనైజేషన్ అనేటువంటిది డిక్రీజ్ అవుతుందంట. ఎప్పుడు when we are adding the common ion present in that electrolyte which is a strong electrolyte. దీంట్లో ఉన్నటువంటి ఒక అయాన్ ఏదైతే ఉందో ఆ అయాన్ లో ఉండేటువంటి కామన్ అయాన్ ఒక స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ యాడ్ చేస్తాం. దీనికి నువ్వు యాడ్ చేసేటువంటి స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ ఏంటంటే దీని యొక్క సాల్ట్ తీసుకుని యాడ్ చేస్తాడు. అంటే CH3COO10A which is strong electrolyte. ఇది ఎలా స్ప్లిట్ అవుతుంది? which is split into CH3COO minus ప్లస్ Na ప్లస్ స్ప్లిట్ అవుతుంది. ఎప్పుడైతే స్ప్లిట్ అయిందో ఆ సొల్యూషన్ ఏమైంది? నెంబర్ ఆఫ్ ఎసిటేట్ అయాన్స్ అనేటువంటివి పెరిగిపోయాయి. ఎప్పుడైతే ఎసిటేట్ అయాన్స్ అనేటువంటి పెరిగిపోయాయో దానివల్ల ఈ యొక్క ఎసిటిక్ యాసిడ్ ఏదైతే ఉందో దాని యొక్క అయనైజేషన్ అనేటువంటిది సప్రెస్ అవుతుంది. దేనివల్ల జరిగింది ఇదంతా? ఇలా ఒక వీక్ ఎలక్ట్రోలైట్ అనేటువంటిది డిసోసియేట్ అయినప్పుడు ఇట్స్ నథింగ్ బట్ అయనైజ్ అయినప్పుడు నువ్వు ఒక స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ దాంట్లో కలిగినప్పుడు కామన్ గా ఉన్నటువంటి అయాన్ వల్ల ఎఫెక్ట్ వల్ల ఏం జరుగుతుంది? ఈ యొక్క యాసిడ్ ఏదైతే ఉందో దాని యొక్క అయనైజేషన్ పవర్ అనేటువంటి తగ్గిపోద్ది. దీన్నే మనం ఏమంటాం అంటే కామన్ అయాన్ ఎఫెక్ట్ గా ఒక ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం. Here the ionization power of CH3COOH is decreased because of when we are adding strong electrolyte which is having common ion CH3CO minus which reduces the diminishes the అంటే ఏం చేస్తుందంటే దీని యొక్క స్ప్లిట్ అయ్యేటువంటి పవర్ అనేటువంటి తగ్గించేస్తుంది. స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ కదా, స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ ఫాస్ట్ గా స్ప్లిట్ అవుతుంది. అప్పుడు ఈ యొక్క స్ప్లిట్టింగ్ ఏదైతే ఉందో తగ్గించేస్తుంది. ఇలా తగ్గించేటువంటి ఎఫెక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటాం అంటే కామన్ అయాన్ ఎఫెక్ట్ అంటాం. ఇది దీనికి ఏంటిది? ఒక యాసిడ్ తీసుకున్నాం కాబట్టి యాసిడ్ కి సంబంధించి. అదే బేస్ ఏం తీసుకున్నాను ఇక్కడ సెకండ్ ఎగ్జాంపుల్ లో ఏం తీసుకున్నానంటే బేస్ NH4OH తీసుకున్నానండి. వీక్ బేస్ అమ్మ మనకి ఖచ్చితంగా వీక్ యాసిడ్, వీక్ బేస్, స్ట్రాంగ్ యాసిడ్, స్ట్రాంగ్ బేస్ తెలిసి ఉండాలండి. మనకి వీక్ యాసిడ్ ఇది, స్ట్రాంగ్ యాసిడ్ ఏంటి? HCl. వీక్ బేస్ ఇది, స్ట్రాంగ్ బేస్ ఏంటి? NaOH. ఇది ఏదైతే తీసుకున్నావో which is split into NH4 plus and OH minus ions గా స్ప్లిట్ అవుతుంది. దీనికి నువ్వు ఏం యాడ్ చేస్తావంటే ఈ వాటర్ లో స్ట్రాంగ్ బేస్ అనేటువంటి దానికి స్ట్రాంగ్ బేస్ కలుపుతున్నావు. స్ట్రాంగ్ బేస్ అనేటువంటిది నువ్వు ఇక్కడ తీసుకున్నటువంటిది ఏంటంటే స్ట్రాంగ్ బేస్ యొక్క సాల్ట్ అంటే NH4Cl కలుపుతున్నావు. NH4Cl కలిపినట్లయితే దీంట్లో కామన్ అయాన్ ఏముంది? NH4 ప్లస్ ఏదైతే ఉందో కామన్ అయాన్ అవుతుంది. అండ్ ఇదే అవుతుంది Cl అనేది ఉంటుంది కదా, Cl మైనస్ NH4 ప్లస్ అవుతుంది. ఇలాగా NH4 ప్లస్ అనేటువంటి కామన్ గా ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే ఇక్కడ ఈ యొక్క స్ప్లిట్టింగ్ అనేటువంటి పవర్ అనేటువంటి తగ్గిపోతుంది. ఎందువల్ల? డ్యూ టు వి ఆర్ యాడింగ్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ which is having common ion with them. That's why this type of effect is called common ion effect. Common ion effect అంటే ఏంటి? ఒక ఎలక్ట్రోలైట్ దట్ మీన్స్ వీక్ ఎలక్ట్రోలైట్ అనేటువంటిది అయనైజేషన్ పవర్ ని తగ్గించేస్తుంది. ఎప్పుడు? ఒక స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ ని దానికి యాడ్ చేసినప్పుడు. ఏముండాలి? స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ ఎలాంటిది యాడ్ చేస్తున్నావు? కామన్ అయాన్. కామన్ అయాన్ ఉన్నటువంటి స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ ను కలిపినప్పుడు ఇది స్ట్రాంగ్ అంటే యాసిడ్ సంబంధించి అది స్ట్రాంగ్, ఇక్కడ బేస్ సంబంధించి దీని యొక్క స్ట్రాంగ్ సాల్ట్ ఇది కలిపినప్పుడు ఏం జరుగుతుందంటే అక్కడ దాని యొక్క పవర్ అనేటువంటిది తగ్గిపోద్ది. ఈ యొక్క విషయాన్ని మనం ఏమంటామంటే కామన్ అయాన్ ఎఫెక్ట్ అనేటువంటిదిగా చెప్తాం. ఇది వచ్చి ఇలా రాసినట్లయితే మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేదండి. ఇలా రాసినట్లయితే విడిగా రాసినట్లయితే 5 మార్క్స్ వస్తుంది అండి. అంటే సాల్యుబిలిటీ ప్రోడక్ట్ సంబంధించి లేని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీకు అర్థమవుతాయి అనుకుంటున్నాను, అందువల్ల చెప్పట్లేదు. ఓకే, నెక్స్ట్ కాలిగేటివ్ ప్రాపర్టీస్ ఏంటి, అవి ఎలా ఉంటాయి అనేటువంటిది రేపు క్లాస్లో చూద్దాం. ఇది ముందు అర్థమైందో లేదో ఒకసారి చూసుకున్నాం. నేను ఇప్పుడు వాట్సాప్ పెడుతున్నాను ఫోటో.